హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కుకరీ బ్లాగ్. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ తాలింపు చేదు లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. కాకరకాయలని నేను మార్నింగే కట్ చేసుకొని నాకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని వాటర్లో నానబెట్టుకున్నాను అనమాట. ఇలా నానబెట్టుకుంటే వీటిల్లో ఉండే చేదు పసరు వాసన అంతా పోతుంది. నానబెట్టుకునేటప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని నానబెట్టుకోవాలి. ముందుగా ఒక బాండల్ పెట్టుకొని బాండల్లో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేయండి. చూసారు కదా, కొంచెం లైట్గా ఫ్రై అయింది. దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ చూసారు కదా, కాకరకాయలన్నీ వేసుకునేసాము. దీంట్లో ఇప్పుడు లైట్గా పసుపు, అలాగే టేస్ట్కి సరిపోయే ఉప్పు సాల్ట్ వేసుకున్నాక కొంచెం ఇవి ఫ్రై చేయాలి. అటు ఇటు మిక్స్ చేసుకొని గ్యాస్ కాకరకాయ తాలింపుకి సిమ్లో పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది, చేదు ఉండదు. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేద్దాం. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు ఇట్లానే క్లోజ్ చేసుకొని స్టీమ్కి ఉడికేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇది మూత తీసి చూద్దాం ఎలా ఉందా ఏంటో, ఎలా మక్కిందా అని. చూసారు కదా, మొత్తం ఆవిరి పట్టేసింది. లైట్గా కలర్ కూడా చేంజ్ అయింది. దీన్ని ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, కలర్ చేంజ్ అయింది. దీన్ని ఇంకొక 5 to 10 మినిట్స్ మళ్ళీ క్లోజ్ చేసి పెట్టుకుందాం. ఇలా రివర్స్లో పెట్టుకుంటే, ఇలా సైడ్కి కొంచెం గ్యాప్ ఇచ్చి రివర్స్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే దాంట్లో ఉండే వాటర్ కంటెంట్, స్టీమ్ అంతా కొంచెం బయటకు వచ్చి కాకరకాయ బాగా కుక్ అయ్యి చేదంతా ఇదవుతుంది అనమాట. చూసారు కదా, ఇది బాగా దగ్గరికి పడింది, బాగా అలాగే బాగా ఫ్రై అయింది కూడా. ఈ విధంగా వచ్చినప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ అనమాట. ఇది ఏం లేదు, దీంట్లో సాయిపప్పు, ఎండు కొబ్బరి, లైట్గా ధనియాలు, కారపొడి, ఎండు కొబ్బరి వేసి దోరగా వేయించుకొని నేను మిక్సీ పెట్టుకున్నాను. మనకి కాకరకాయ ఫ్రై అయిందో లేదో తెలియాలంటే ఆయిల్ దాంట్లో నుంచి బయటికి వస్తుంది అనమాట, కాకరకాయల నుంచి. ఇప్పుడు మనకి పౌడర్ ఎంత కావాలో అంత వేసుకొని, మా ఆయన ఎక్కువ పౌడర్ ఉంటే ఇష్టపడతారు కాబట్టి నేను పౌడర్ ఎక్కువ వేసుకుంటున్నాను. మీ ఇష్టం, అది మీకు ఎంత కావాలో అంత వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇదిగోండి ఇట్లాగా మనం బాగా దీన్ని మిక్స్ చేసుకున్నాక ఒక 1-2 మినిట్స్ అట్లా జస్ట్ అట్లా వదిలేసామంటే ఆ పౌడర్లో నుంచి కూడా ఆయిల్ కొంచెం బయటికి లీక్ అవ్వి చూసేదానికి బాగుంటుంది. టేస్ట్ వైజ్ సూపర్గా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన టేస్టీ చేదు లేకుండా కాకరకాయ తాలింపు ఎలా చేయాలో ఇవాళ చూసి నేర్చుకున్నాం కదా. చూసారు కదా, నేను దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్, రుచికరమైన కాకరకాయ తాలింపు రెడీ. ఇట్లాంటి రెసిపీస్ మీకు ఇంకా కావాలి అని అనుకుంటే కామెంట్ బాక్స్లో మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి, నేను మీకు చేసి చూపిస్తాను. ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.